ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం అనమాట. 69 పూర్తి చేసుకుని 70 వచ్చేసింది అనమాట. అడుగు పెట్టుకుంటూ ప్రతి అడుగు పెట్టుకుంటూ 70 అడుగులకు వచ్చింది అనమాట వినాయకుడు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు ఈ కుసేపట్లో పోస్టర్ లాంచ్ అయిపోతున్నారు. ఎమ్మెల్యే నాగేంద్ర గారు వస్తున్నమాట. వాని కోసం వెయిట్ చేస్తారు. చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. మనం 10 రోజులు జరిగే ఉత్సవాలని సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటాం అంటే ఖైరతాబాద్ గణేష్ మాత్రమే. ఎందుకంటే ఒక అడుగుతో స్టార్ట్ చేసి 1954 స్టార్ట్ చేసి 2024 వచ్చినా కూడా అలానే అడుగు పెరుగుతూ పోతుంది అనమాట. గతంలో చూసినట్టయితే 63 అడుగులే ఉంది. ఈసారి వచ్చేసి 70 సంవత్సరాలు అవుతుందని 70 అడుగులు స్టార్ట్ చేశారు అనమాట. ఈ వర్క్ చేసేసి వినాయకుడిని తయారు చేసి 15 అంటే దగ్గర 200 మంది చేతుల మీదుగా వినాయకుడు తయారవుతారు అనమాట. మనం చూసిన విధంగా అయితే స్టార్ట్ చేశారనమాట. చూడండి ఒకసారి వినాయకుని ఎలా స్టార్ట్ చేశారో. అందరూ వర్క్ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపట్లో పోస్టర్ కూడా పెట్టారనమాట. వెయిట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారి కోసం. కొంచెం వాళ్ళు లేట్ అవుతుందని చెప్తున్నారు. చూసినట్టయితే 70 అడుగులు అనమాట. ఒక 3 నెలల నుంచి ఇది వర్క్ జరుగుతూనే ఉందన్నమాట. దాదాపుగా ఇంకొక నెలలోనే రాబోతుంది కదా. వినాయక చవితి ముందులే ప్రారంభించారనమాట వినాయకుడిని. దాదాపుగా 40 రోజుల పాటు ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఇలా తయారు చేస్తారు వినాయకుడిని. మనం చూసినట్టయితే దగ్గరగా నలుమూల గ్రామాల నుంచి వినాయకుడిని చూడడానికి చాలా మంది వస్తారు. ఇంకోటి అంటే ప్రత్యేకత, ఇక్కడికి వచ్చేసరికి ఈసారి బాలరాముని పెడతారనమాట. అయోధ్యలో పెట్టిన బాలరాముని అందరూ చూడలేరు కాబట్టి ఇక్కడ బాలరాముని పెట్టడం జరుగుతుంది అనమాట. కొద్దిసేపులో మనం పోస్టర్ లాంచ్ చూద్దాం ఎలా ఉందంటే. కొన్ని విషయాలు అయ్యగారితో కూడా మాట్లాడి ఏంటి కొన్ని ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ఓకేనా?